నమస్తే, నేను శివ. ఫోర్త్ ఎస్టేట్ అంటూ వార్తల్ని చేరవేయడంతో పాటుగా ప్రజలను అన్ని రంగాల్లో చైతన్యవంతుల్ని చేయడమే లక్ష్యంతో దేశం కోసం ధర్మం కోసం నినాదంతో భారతీయుల హృదయ స్పందనగా ఆవిష్కృతమైంది భారత్ టుడే. 22 దేశాల్లోని ప్రజలు భారత్ టుడేని వీక్షిస్తున్నారు. ఇక ముఖ్యంగా ఎన్ఆర్ఐలను ప్రత్యేకంగా మదిలో పెట్టుకుని రూపొందించిన ప్రోగ్రాం ఈ నమస్తే భారత్. ప్రేక్షకులు నమస్తే భారత్ను వీక్షించి తమ ఆదరాభిమానాలు అందించాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మీరు ఫోన్ చేసి మీ అభిప్రాయాలను తెలపొచ్చు. మన నమస్తే భారత్ ప్రోగ్రాం అతిథితో మాట్లాడొచ్చు. ఎన్ఆర్ఐలు 2017773301 అలాగే 5105004490 నెంబర్స్కి కాల్ చేసి ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావచ్చు. సినిమాకు ప్రాణం సంగీతం. సంగీతం లేని సినిమాను ఊహించడం కష్టం. అది పాట రూపంగానో, పద్య రూపంగానో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రూపంగానో ఏదైనా కావచ్చు. కానీ సినిమా శరీరం అయితే దాని ఆత్మ సంగీతంలోనే ఉంటుంది. ఆ విషయం అటుంచితే ఆయన ఊపిరితోనే వెదురు పులకిస్తుంది. ఆయన వేణుగాణంతో మురళి పరవశిస్తుంది. నిండు నూరేళ్ల సావాసమంటూ ప్రాణం అనే సినిమాతో పాపులర్ అయిన సంగీత దర్శకుడు కమలాకర్ గారు ఆ తర్వాత ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా చేసుకున్నారు. ప్రాణం కమలాకర్ వేణుగాన విద్వాంసుడిగా ఎన్నో ప్రదర్శనలిచ్చారు. ప్రఖ్యాత సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం కమలాకర్ గారి సొంతం. ఇవాళ మన స్టూడియోలో కమలాకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన అనుభవాన్ని పంచుకుందాం. నమస్తే కమలాకర్ గారు, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. ఎన్నో సినిమాలు, ఎంతోమంది ప్రజ్ఞా పాఠవాలు ఉన్నటువంటి మహా మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే ఎన్నో మంచి మంచి సినిమాలకు స్వీయ దర్శకత్వం వహించినటువంటి అనుభవం ఉంది. ఇన్నేళ్ల ప్రస్తావన గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా మీ స్వగ్రామం, మీ కుటుంబ నేపథ్యం గురించి. నాది ఖమ్మం డిస్టిక్, కొత్తగూడెం అండి. ఓకే. ఫాదర్ మదర్ ఇద్దరు మ్యూజిషియన్స్. సో వాళ్ళు ఈ సంగీతంలో ఉండటం వల్ల, ఇంట్లో రోజు రిహార్సల్ జరగటం వల్ల ఆర్కెస్ట్రా అంతా ప్లేయర్స్ వచ్చి మా ఇంట్లో ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి వెళ్ళిపోయేవారు. సో అలాగా వాటి ప్రతి ఇన్స్ట్రుమెంట్ని నేను 3rd స్టాండర్డ్ ఉన్నప్పుడే వాటిని ప్రాక్టీస్ చేస్తూ వాయిస్తూ, సో అలాగా నాకు ఫ్లూట్ అనే ఇన్స్ట్రుమెంట్ కొంచెం తొందరగా చిన్నది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నేను నా పక్కన తీసుకుని వెళ్తుండేవాడిని. సో అందువల్ల ఎక్కువ నేను ఈ ఇన్స్ట్రుమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. చిన్నతనం నుంచే ఈ వేణుగాన సంగీతం, అంటే సంగీతం అనేది అమ్మా నాన్నలతో వాళ్ళ ద్వారా నాకు అలా వచ్చింది. సో దాన్ని నేను డెవలప్ చేసుకొని, సో నేను సాధన ద్వారా నేను ఈ స్థితికి ఈరోజు రాగలిగాను. దట్స్ వెరీ గుడ్ అండి. చిన్నతనంలోనే ఆ సంగీతం అబ్బింది అంటే మీరు మాకు తెలిసింది ఏంటంటే హార్మోనియం, వయలిన్, తబలా, ఇవన్నీ కూడా చెప్పినట్లు ఇవన్నీ మా ఇంట్లో ఉండేవి. ఇవన్నీ నేను తీసి ప్రాక్టీస్ చేసేవాడిని. హార్మోనియం వాయించేవాడిని, తబలా వాయిస్తాను, ఫ్లూట్ వాయిస్తాను, గిటార్ వాయిస్తాను, అన్నీ వాయిస్తాను. బికాజ్ ఇది చెప్పాను కదా, చిన్నగా ఉండటం వల్ల వేరెవర్ ఐల్ గో నేను పాకెట్లో పెట్టుకొని కానీ, బ్యాగ్లో పెట్టుకొని కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ, కాలేజ్ ఫంక్షన్స్లో వాయించడానికి సో యాక్సెస్ ఈజీ, కొంచెం దగ్గర ఉండేది. సో ఎక్కువ నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఈవెన్ నౌ రికార్డింగ్స్లో హార్మోనియం, తబలా ఉంటే కొన్నిసార్లు నేనే సొంతంగా వాయించుకుంటాను. బికాస్ అప్పుడు నేర్చుకున్న ఇది వల్ల. సో బ్లడ్లో మ్యూజిక్ ఉంది కాబట్టి ఎనీ ఇన్స్ట్రుమెంట్ మేము టచ్ చేసినప్పుడు కొంచెం దాని మీద అవగాహన ఉంది. సో అది నేను నా సంగీతంలో నేనే వాయించుకోగలుగుతాను. చిన్నతనంలో ఎక్కువగా మిమ్మల్ని ప్రభావితం చేసిన పాట, అంటే వేణుగానంతో కూడిన సంగీతం ఏదని? చిన్నప్పుడు హీరో, జాకీ ష్రాఫ్ హీరో. సో అది విన్నప్పుడు నేను చాలా వాయించాలని చాలా ట్రై చేసేవాడిని. అది హరిప్రసాద్ చౌరసి గారు వాయించారు. సో అది విని నేను అది నేర్చుకొని థియేటర్లో ఆ సినిమా వచ్చినప్పుడు థియేటర్కి నేను ఇన్స్ట్రుమెంట్ తీసుకొని వెళ్ళి ఇంటర్వెల్లో నేను వాయించేవాడిని. అందరూ నన్ను చూసి క్లాప్స్ కొట్టేవారు అనమాట. సో అలా దాని తర్వాత సిరివెన్నెల. గ్రేట్. ఒకసారి మా కోసం ఆ బిట్ని.
అద్భుతం సార్ నిజంగా. ఒక్కొక్క అణువులో కూడా సంగీతం అలాగా ఆ వేణుగాన సంగీతాన్ని జీర్ణించుకున్నారని అర్థమవుతుంది. అంటే చిన్నతనం నుంచి మీతో వేణువు ఏదైతే ఈ మురళి సంగీతం మీ స్నేహం చేయడం అనేది ఆ వేణువుకి మీకు ఉన్నటువంటి ఆ స్నేహ ప్రవాహం అనేది ఈరోజు ఇంత సంగీత సాధన స్థితికి చేరుకోవడం నిజంగా మా అదృష్టం. మీ ద్వారా మేము అంత మంచి రిథమ్స్ వినటం. అలాగే చిన్నప్పుడు మీ విద్యాభ్యాసం గురించి. విద్యాభ్యాసం నేను ఆల్మోస్ట్ కొత్తగూడెంలో నేను 10th వరకు అక్కడే చదువుకున్నాను. సో అప్పుడు కాలేజ్ వచ్చి హైదరాబాద్లో చేశాను. అలాగే దాని తర్వాత మ్యూజిక్ కూడా కోటిలో త్యాగరాజ్ మ్యూజిక్ కాలేజ్లో నేను మ్యూజిక్ చదువుకున్నాను. సో అలాగా ఉంటూ కూడా ఎక్కువ నేను డైలీ ఆల్మోస్ట్ 19 hours నేను మ్యూజిక్ ప్రాక్టీస్ చేసేవాడిని. గ్రేట్. ఇంకా విద్య అన్నీ ఇదే, ఇంకా జీవితంలో ఇదొక అతిపెద్ద భాగం మీకు కేవలం సంగీతం. అలాగే మీ జీవితంలో లలిత కళా సంగీతం అనేది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. అంటే ఆ లలిత కళా సంగీతం గురించి మీ జీవితంలో అది డీటెయిల్గా చెప్పమంటారా? డీటెయిల్గా చెప్పండి. లలిత కళ అంటే నేను హైదరాబాద్ వచ్చాక, హైదరాబాద్ ముందు కూడా చాలా నేను సివియర్ నా లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. చాలా ఫినాన్స్గా కానీ పావర్టీ అంతా నేను ఫేస్ చేశాను. సో నేను రామ్కోటి మ్యూజిక్ కాలేజ్లో నేను వైలన్ డిగ్రీ చేశాను, డిప్లొమా చేశాను. చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎన్ఎస్ శ్రీనివాసన్ గారు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ అనమాట, ఆయన నన్ను పిలిచి నా పరిస్థితులను కనుగొని ఇప్పుడు నీకు ప్రస్తుతానికి శాస్త్రీయ సంగీతం కన్నా నీకు లైట్ మ్యూజికే నీకు ఎక్కువ రెగ్యులర్గా నీకు ఇన్కమ్ కానీ అన్నీ కానీ చేస్తుందని ఆయన నన్ను సజెస్ట్ చేసి చాలామంది దగ్గర ఆయన నన్ను రిఫర్ చేయడం జరిగింది. సో దాని ద్వారా నేను మెల్లగా నేను ఆ క్లాసికల్ నుంచి ఈ రికార్డింగ్స్ వాయించడం, సో లైట్ క్లాసికల్ నుంచి ఈ లైట్ మ్యూజిక్ రికార్డింగ్స్ ఎలా వాయించాలి, సో వీటి ధర్మం ఏంటి, వీటిని ఎలా నేను మలుచుకోవాలి, ఎక్కువ గమకాలు ఉండకుండా అలాగా ఆ స్టైల్ని నేను మెల్లమెల్లగా అలవర్చుకొని సో దాంట్లోకి నేను మోల్డ్ చేసుకున్నాను. క్లాసికల్ మ్యూజిక్ నుంచి లైట్ మ్యూజిక్లోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో జరిగినటువంటి మార్పుల గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్ టు నమస్తే భారత్. సార్, ఎన్ఎస్ శ్రీనివాసన్ గారు పరిచయం అయిన తర్వాత మీరు క్లాసికల్ మ్యూజిక్ నుంచి లైట్ మ్యూజిక్ వైపు రావడం జరిగింది. సో దాని తర్వాత ఎన్ఎస్ శ్రీనివాసన్ గారు పరిచయం తర్వాత మీ జీవితంలో జరిగిన మార్పులు? లైక్ ఆ తర్వాత నేను ఇక్కడ చాలామంది నాకు స్నేహితులు హెల్ప్ చేశారు. హైదరాబాద్ చాలా మిత్రులు తెలిసిన వారు. సో అలా జరుగుతుండగా నేను శోభరాజ్ గారి దగ్గర అన్నమాచారికి వెళ్ళి పాడుతున్నారు. శోభరాజ్ మేడం ఉన్నారు, వారి దగ్గర వాళ్ళ ట్రూప్లో చేరాను. సో చాలా తర్వాత ఇక్కడ ఎంఎస్ విశ్వనాథన్ గారు వచ్చినప్పుడు వాళ్ళ కాన్సర్ట్లో వాయించాను. సో నా గ్రోత్ ఇమ్మీడియట్గా డే బై డే చాలా ఇంక్రీజ్ అయింది. సో లైక్ అంటే ఒక స్టెప్ నెక్స్ట్ 10 steps 20 steps అట్లా 50 steps అలా తెలియదు, మేబీ బై గాడ్స్ గ్రేస్ గాడ్ బ్లెస్సింగ్స్ అనుకుంటాను నేను. సో అలా చాలా ఇంప్రూవ్మెంట్ అంటే స్పాట్ టక ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. సో ఒకసారి ఎంఎస్ విశ్వనాథన్ గారు వాళ్ళ కాన్సర్ట్లో చూశారు. రాజ్కోటి గారు ఇక్కడ వచ్చినప్పుడు చూసి ఇక్కడ ఉండొద్దు, నువ్వు చెన్నైకి రా అన్నారు. సో నేను అలాగా శోభరాజ్ గారు మేడంతో నేను చెన్నైకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రోజు నేను వచ్చేటప్పుడు నాకు ట్రైన్ మిస్ అయిపోయింది అనమాట. చెన్నైలో మిస్ అయినప్పుడు సరే మళ్ళీ మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక టెలిఫోన్ డైరెక్టరీ ఎత్తుతుండగా నాకు ఎస్ రాజేశ్వరరావు గారి నెంబర్ కనపడింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ రాజేశ్వరరావు గారి నెంబర్. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన మ్యూజిక్ చాలా నాకు అభిమాని అనమాట. సో ఎందుకని ఆ ఊరికే ఫోన్ చేద్దామని ఫోన్ చేశాను. ఇది 80s చెప్తున్నాను. చేస్తే అనుకోకుండా కోటి గారు ఫోన్ ఎత్తారనమాట. ఫోన్ ఎత్తి సార్ నేను రికార్డింగ్ చూడాలనుకుంటున్నాను, రావచ్చని అడిగాను. సార్ రండి అన్నారు. అలాగే స్టూడియోకి నా ఫ్లూట్స్ తీసుకొని వెళ్ళాను. లక్కీగా ఆ రోజు వాళ్ళకి ఫ్లూట్ వాయించే ప్లేయర్ రాలేదన్నమాట. సో రాకపోవటం వల్ల నన్ను చూసి వాయించగలుగుతారా అని అడిగారు. నోటేషన్ వచ్చా, తెలుసా అని అడిగారు. తెలుసు అని చెప్పాను. అప్పుడు రెహమాన్ గారు కూడా అక్కడే కీబోర్డ్ వాయిస్తున్నారు. సో లక్కీగా నాకు ఆ రోజు వాయించమన్నారు. వాయించిన అందరు ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత 5-6 years వరకు నేను మళ్ళీ హైదరాబాద్కి రాలేదు. సో అలాగే లక్కీగా అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయాను అనమాట. దిస్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఖమ్మం టు హైదరాబాద్ టు చెన్నై. ఆ నేపథ్యంలో మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి
పాటల్లో ఒక్క పాట మా కోసం వినిపించండి. వండర్ఫుల్ సార్, రియల్లీ అమ్యూజింగ్. ఆ తర్వాత మీ ఫస్ట్ సినిమా ప్రాణం సంగీత దర్శకుడిగా, అందులో నిండు నూరేళ్ల సావాసం ఆ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ వింటుంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ లైన్, ఆ ట్యూన్ దానికి సంబంధించిన అనుభవాలు అంటే ఆ పిక్చర్కి మల్లి గారు డైరెక్షన్ అండి అది. వాళ్ళకి నన్ను కలిసినప్పుడు నేను వారికి డెమోస్ వినిపించినప్పుడు చేద్దామన్నారు. అండ్ మోర్ ఓవర్ అంటే ఇంకా సినిమా స్టార్టే అవ్వలేదు, అవ్వకముందు నేనే లీడ్ తీసుకొని సార్ సిచ్యువేషన్ చెప్పండి, నేను ఊరికే చేసి పెడతాను సాంగ్, ఎలా ఉంటుంది సిచ్యువేషన్ చెప్పండి. అప్పుడు సిచ్యువేషన్ చెప్పాక ఫస్ట్ ట్యూన్ ఈ ట్యూన్ చేశాను, దీనికి ఆల్రెడీ ఇంకొక ట్యూన్ చేశాను అనమాట. ఫస్ట్ ఈ ట్యూన్ చేసేటప్పుడు ఆయన చెప్పిన ఇన్సిడెంట్ని మనసులో అనుకొని ఒకసారి ప్రేయర్ చేసుకొని జస్ట్ స్టార్ట్ చేయగానే ఆ ట్యూన్ నాకు వచ్చింది. సో అది ఇమ్మీడియట్ వినిపించగానే ఇమ్మీడియట్గా ఓకే చేశారు. అండ్ వాళ్ళ టీం కానీ అందరు కానీ ఓకే చేయగానే దాని తర్వాత నెక్స్ట్ చరణం చేశాను. ఇప్పుడు మా కోసం ఆ నిండు నూరేళ్ల సావాసం. ఎన్నిసార్లు వినాలనిపించే సాంగ్ ఇది. అలాగే మీరు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశారని. చాలా చేశాను ప్రైవేట్ ఆల్బమ్స్. నేను యాక్చువల్గా 93 నుంచే చేశాను. సో వాడుకలో బాగా పాపులర్ అయిన ఆల్బమ్స్ నీకే శరణ్ అనే అన్నమాచార్య కట్టిన ఆల్బమ్. అండ్ అది బాలుగారు ఇప్పటికీ అంటుంటారు డివోషన్ ఆల్బమ్లో అదొక పెద్ద దాన్ని మించిన ఆల్బమ్ రాలేదని. అప్పుడు చాలా దాని గురించి చర్చలు జరిగాయి. నీకే శరణు, శ్రీరంగ శిశు, శ్రీహరినామము ఇలా చేసిన. ఆ తర్వాత త్రాహిమం అనే ఒక పెద్ద ఆల్బమ్ చేశాను. సో అది ఇంటర్నేషనల్ ఆల్బమ్ అని చెప్పొచ్చు. సో లైక్ ఆల్ బిగ్ మ్యూజిషియన్స్, ఇండియాలో ఉండే మ్యూజిషియన్ కాకుండా పాకిస్తాన్ నుండి కూడా కొంచెం మన హార్మోనియం ప్లేయర్స్ నేను పిలిపించి దాంట్లో యూజ్ చేశాను. ఆ ఆల్బంలో లైక్ గ్రామీ అవార్డు విన్నర్ పండిట్ విశ్వమోహన్ భట్, లైక్ జగజీత్ సింగ్, గజల్ సింగ్ దగ్గర వాయించే మ్యూజిషియన్స్, చాలా గ్రేట్ మ్యూజిషియన్స్, ఈవెన్ ఈ ఫిలిం ఇండస్ట్రీలో వాయించిన గొప్ప విద్వాంసుల్ని అందరినీ యూజ్ చేసి త్రాహిమం 1 and 2 చేశాను. దాని తర్వాత భావయం అని ఒక ఆల్బమ్, డివోషనల్ ఆల్బమ్ చేశాను. సో అన్ని ఆల్బమ్స్ చాలా పెద్ద క్లిక్ అయ్యాయి. సో ఈవెన్ మోర్ నేను ఫిల్మ్ కంటే ఎక్కువ నేను వాటిలో కాన్సన్ట్రేట్ చేశాను ఆ మధ్యలో. గాత్ర సంగీతం, వేణుగాన సంగీతం, ఈ రెండింటి మధ్య ఉన్న సారూప్యత ఏంటి? ఇందులో ఏది కష్టమైందని చెప్పవచ్చు? అలా లేండి, దేనికి ఉండేదానికి ఉంది.
ఒకటి ఈజీ అనుకుంటే అనుకుంటాం, కానీ దానికి ఉండే కష్టాలు దేనికి ఉండే కష్టాలు, దేనికి ఉండే పారామీటర్స్ దానికి ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ వాయించేటప్పుడు మనకి రీచబుల్గా స్థానం దొరుకుతుంది, ఈ నోట్ ఆ నోట్ అని. గాత్రం పాడేటప్పుడు అది సాధన చేసి, అండ్ ఫ్లూట్ గాత్రానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఆ ఫ్లో, ఆ పాడుతున్న ఆ సింగర్ టెక్స్చర్ ఎక్కువ కొంచెం ఈ ఫ్లూట్లో కానీ, మేబీ నాదస్వరం కానీ, షహనాయి కానీ, వీటిలో ఎక్కువ ఆ టెక్స్చర్, పాడిన ఫీల్ వస్తుంది మీకు. ఇప్పుడు ఎక్కువ మంది సంగీతానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ వేణుగానానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, వైలన్తో పాటుగా వేణుగానం. అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, అంటే వాళ్ళు ఈ కెరీర్లో ఎదగటానికి? అంటే ఎస్పెషల్లీ వేణుగానం అంటే ఓకే, వేణుగానంలో చాలామంది నేరకు వస్తారు నేర్చుకుంటామని. అండ్ అది ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఆ సౌండ్ రావడానికి మీకు 3 to 4 months పడుతుంది కరెక్ట్గా. అంటే మేబీ సౌండ్ రావచ్చు, మొత్తం ఈ సౌండ్ రావడానికి చాలా కాలం అవుతుంది. అంతలోకే పేషెన్స్ ఉండదు, విసుగు వచ్చేస్తుంది, డ్రాప్ అయిపోతున్నారు. సో అలా నేను ఇంతకుముందు చెప్పినట్టు 19 hours ప్రాక్టీస్ చేసినంటే అందుకే అలా చేస్తే కానీ అదే వచ్చిందన్నమాట. సాధన చేస్తే అంటే డిసప్పాయింట్ అయ్యి వెనక్కి కాల్ అయ్యకూడదు. ఇప్పుడు కీబోర్డ్స్లో మీరు ఇలా పెట్టంగానే సౌండ్ వస్తుంది, ఇట్లా వాయించగానే సౌండ్ వస్తుంది. కొన్ని డెమో మ్యూజిక్స్లో దాంట్లోనే ఉంటాయి, మీరు బటన్ నొక్కితే వస్తుంది. సో అంత ఈజీగా ప్రతి ఇన్స్ట్రుమెంట్లో కాదు. మీకు ఒక వైలన్ వాయించాలంటే మీరు బో పట్టుకొని ఇలా అంటే కూడా వైలన్ వాయించినప్పుడు కర్ర నాయిస్ వస్తుంది. దాంట్లో శృతి మెత్తగా వినసొంపుగా రావాలంటే చాలా కాలం పడుతుంది. ఇవన్నీ రాచే ముందే మనకి ఇప్పుడు హీరోలో ఇందాక ఒక బిట్ విన్నారు, లేకపోతే ఏదో ఒక మంచి రెహమాన్ సంగీతం ఫ్లూట్ వినగానే అలా పట్టుకోగానే రావాలంటే కష్టం. అయినప్పుడు అందరూ అవుతారు కదండి. అంతే కానీ సాధనతో కృషి ఉంటే మాత్రం ఇది సాధ్యం. పేషెన్స్ ఉండాలి, నిరంతర సాధన ఉండాలి, కఠోర పరిశ్రమ ఉండాలి. పేషెన్స్ ఉండటం చాలా కష్టం ఉంది. నా దగ్గర చాలా మంది వస్తుంటారు, జస్ట్ విత్ ఇన్ 1 monthలోనే బ్యాక్ అయిపోతుంది. సో దట్ ఈస్ నాట్ గుడ్. రైట్. రెహమాన్ సంగీతంలో ఇక నచ్చిన పాటల్లో ఒక వేణుగానం రూపంలో? Again and again we are feeling amusing. రీసెంట్గా మీరు చేసిన సినిమా దృశ్యకావ్యం, దాంట్లో ఈ సినిమా గురించి చెప్పండి. అంటే దృశ్యకావ్యం కూడా నన్ను సెలెక్ట్ చేసుకుంటున్న కారణం కూడా ఫ్లూట్ అయి ఉండొచ్చు. బికాస్ ఆ సినిమాలో హీరో క్యారెక్టరేషన్ వచ్చి ఈజ్ ఎ ఫ్లూటిస్ట్. సో అందులో ఫ్లూట్కి సంబంధించిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సో అందులో స్పెషల్ ఏ కళలో అనే సాంగ్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది. సునీత గారు పాడారు, అనంత్ శ్రీరామ్ గారు రాశారనమాట. సో ఆ సినిమాకి చాలా లైక్ నా ప్రీవియస్ వానలో కానీ అండ్ ప్రాణంలో కానీ ఉన్న ఎలాంటి హార్ట్ టచ్ మెలోడీ ఉందో, లైక్ అది ఏ కలలో ఎవరు చేరునో, ఏ ఎదలో ఎవరు దాగునో, ఏ కను పాపలో ఎవరి రూపమో తెలుపవే తెలుపవే చిలిపి ప్రాయమా. ఇలాంటి మంచి మెలోడీ ఉందన్నమాట. అద్భుతం సార్. మనతో మాట్లాడడానికి వంశీ విజయవాడ నుంచి లైన్లో సిద్ధంగా ఉన్నారు. వంశీ నమస్తే, చెప్పండి. నమస్తే అండి, నా పేరు మోహన్ వంశీ, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను.
చెప్పండి సార్, చెప్పండి. నమస్తే. గారు చాలా బాగా పాడుతున్నారు, ఫ్లూట్ ప్లే చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. నేను నా చైల్డ్హుడ్ లో ఫ్లూట్ ప్లేయర్ ని, అందుకని చాలా ఇష్టంగా చూస్తున్నాను ప్రోగ్రామ్. ఓకే అండి. పేట్రియాటిక్ సాంగ్స్ చాలా బాగా పాడుతున్నారండి సారు. ఓకే, అడగండి సార్. మీరు బేసిక్గా ఎక్కడి నుంచి సార్? మీరు ఎక్కడండి మీరు? నాది ఖమ్మం కొత్తగూడెం అండి. కొత్తగూడెం చాలా అద్భుతం అనిపిస్తుంది. మీ కింద సార్ మీ పక్కనే ఉంటుంది. అవును సార్. కింద సార్ వంపుల్లాగా చక్కగా మీ పాట కూడా చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదన్నా ఒక మంచి పేట్రియాటిక్ సాంగ్. మోహన్ గారు, మీకు కావాల్సిన పాట కూడా సార్ పాడడానికి సిద్ధంగా ఉన్నారు. అవునా? అద్భుతం అండి. ఏదన్నా ఒక పేట్రియాటిక్ సాంగ్ నేషనల్ కి సంబంధించి, లైక్ గీతాంజలి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గీతాంజలి కానీ, లేదు సంథింగ్ వాట్ యు కాల్ ఒక వందే మాత్రం కానీ, జనగణ మన కానీ, మీ ఫ్రూట్ మీద వినాలి సార్. సాల్యూట్ సార్. పేట్రియాటిక్ సాంగ్స్ అనేసరికి నాకు మరికొన్ని సాంగ్స్ గుర్తొస్తున్నాయి. ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధం ఆ టైంలో విప్లవ గీతాలు ఉంటాయి కదా సార్. విప్లవ గీతాలు కూడా వేణుగానంలో పలికించవచ్చు. అంటే వేణుగానం అనేసరికి ఒక మెలోడియస్ అనే భావన అలాగేం లేదండి. ఏ టైప్ అయినా వేణుగాని దాన్ని అంటే వెనక మనం ఒక సాంగ్ చేసినప్పుడు వెనక దానికి సపోర్టివ్ మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ ఎలా స్ట్రక్చర్ తీసుకొస్తే దానికి అనుగుణంగా ఫ్లూట్ మనం మలుచుకోవచ్చు. అలా ఫిక్స్గానే ఏముండదు. రౌద్రం ఉంటుంది, అన్ని ఏ రకంగానే చేయొచ్చు. దట్స్ వెరీ నైస్ సార్. అలాగే సంగీత దర్శకుడిగా మీ లక్ష్యాన్ని దృశ్యకావ్యంతో చేరుకున్నారా, లేకపోతే ఇంకా? అయ్యో లేదు, అసలు ఇంకా స్టార్టే చేయలేదు. నాలో ఉన్నాయి, చేయాల్సిన కోరికలు ఉన్నాయి, ఎలాంటి సాంగ్స్ చేయాలో ఎలా చేయాలో. సో అవన్నీ ఫ్యూచర్లో వస్తాయి. బికాజ్ చాలా రకాలుగా నేను చేయాలనుకుంటున్నాను. వాటిలన్నిటి నేను ఫుల్ఫిల్ అవుతానని అనుకుంటున్నాను. రైట్. మీకు బాపు గారి ప్రశంస ఒకటి ఉంది. అడవిలో వెదురు కర్ర, థియేటర్లో కమలాకర్ర అని ఒక అద్భుతమైనటువంటి ప్రశంస బాపు గారి నుంచి. అంటే అది బాపు గారు కానీ ఇద్దరు కలిసి చెప్పారండి. ఆ టైంకి నేను కరెక్ట్ చెప్పలేను. నేను బాపు గారి మూవీకి ప్లే చేస్తున్నప్పుడు కీరవాణి గారు బాపు గారు కలిసి అన్నారనమాట. సో అది నేను వాయిస్తున్నప్పుడు చాలా లోపల అప్పుడు మనం ప్లే చేస్తే కన్సోల్లో వింటూ ఉంటారు కదా, వింటూ ఉండి ఏమయ్యా ఎక్కడికి వెళ్ళిపోయి ఎంతకాలం ఎక్కడ ఉన్నావు, ఇంత బాగా వాయిస్తున్నావు అని చెప్పి ఇమీడియట్ స్పాంటేనియస్గా అన్నారనమాట. సో లైక్ అందరి మ్యూజిక్ దగ్గర నేను చాలా మంచి అప్లాస్ తీసుకున్నాను. బికాజ్ గ్రోత్ నాకు చాలా ఇమ్మీడియట్ కింద చెప్పినట్టు నేను మేబీ అంత సాధన వల్ల, అందరి ఆశీస్సుల వల్ల, పెద్దవారి దీవెన వల్ల, భగవంతుడి దీవెన వల్ల నేను తొందరగా ఎదిగాను ఇండస్ట్రీలో. అలాగే ఈ ప్రవాహంలో ఇళయరాజా, రెహమాన్ వీరితో కలయిక కూడా మీకు జరిగింది, కలవడం జరిగింది. దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నమస్తే భారత్లో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నమస్తే భారత్. వేణుగాన నిపుణుడు ప్రాణం కమలాకర్ గారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇళయరాజా, రెహమాన్ గురించి మనం మాట్లాడుతున్నాం. దానికంటే ముందు విజయవాడ నుంచి బాబు లైన్లో సిద్ధంగా ఉన్నారు. బాబు చెప్పండి. హలో బాబు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ప్రాణం కమలాకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడచ్చా? మాట్లాడండి. కమలాకర్ గారు నమస్తే సార్. నమస్తే అండి బాబు గారు, చెప్పండి. చెప్పండి బాబు గారు. రైట్, డిస్కనెక్ట్ అయినట్టుంది కాల్. చెప్పండి సార్. రెహమాన్, ఇళయరాజా గురించి. వాళ్ళు ద గ్రేట్ పిల్లర్స్ అండి ఇండస్ట్రీకి. సో మీకు ఒక కే మహాదేవన్ గారు, నేనంటే ఇండస్ట్రీని నాకు ఉన్న పరిధిలో అంటే కొన్ని కేటగిరీస్ ఇది లైక్
గొప్ప సంగీతం ఇచ్చినవారు, ట్రెండ్ సెట్ చేసినవారు, ట్రెండ్ సెట్ చేసి గొప్ప సంగీతం ఇచ్చి ప్రజల ఆదరణ పొందిన సంగీత దర్శకులు, ఎక్కువ కాలం మన్నన పొందిన వాళ్ళు, ఎక్కువ చిత్రాలు చేసిన వాళ్ళు నాకు తెలిసి నా కేటగిరీ ప్రకారం ఎస్ రాజేశ్వర గారు, దాని తర్వాత ట్రెండ్ సెట్ చేసి వచ్చిన కే మహాదేవన్ గారు, ఆ తర్వాత దాన్ని బ్రేక్ చేసింది నెక్స్ట్ ఇళయరాజా గారు, దాని తర్వాత దాన్ని ట్రెండ్ సెట్ చేసి బ్రేక్ చేసింది రెహమాన్ గారు. సో ఇలా ఎంఎస్ విశ్వనాథన్ అక్కడ తమిళనాడులో ఉన్న తర్వాత బ్రేక్ చేసి రాజా గారు వచ్చారు. అన్ని రకాలుగా అంటే మ్యూజిక్ని ఎలా సెట్ చేయాలి, ఒక పాట దాని కింద బేస్ గిటార్ కార్డ్స్ ఎలా ఉండాలి, అరేంజ్మెంట్ ఎలా ఉండాలి, ఒక పద్ధతిగా ఒక సాంగ్ని ఇది మూస పద్ధతి కాకుండా ఒక ఎడ్యుకేటెడ్ మ్యూజిక్ పాట వింటే మీకు వెనక అన్ని హోయలు వస్తుంటాయి అన్నమాట. అంటే అందువల్లనే ఆయన సాంగ్స్ మీకు సాగర సంగమం, స్వాతి ముత్యం కానీ. సో అలాంటి వాళ్ళతో నేను రాజగారితో ఎక్కువ పని చేయలేదు, బట్ కొన్ని సినిమాలకు వర్క్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం రెహమాన్ గారి దగ్గర సాహసమే శ్వాసగా గౌతమ్ గారి మూవీ, లింగ, ఐ, రోబో, సూర్య మూవీస్ అన్ని ఇప్పుడు రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాను. సో అవి కాకుండా ఇంగ్లీష్ సినిమాలు చాలా నేను వర్క్ చేశాను రెహమాన్ గారితో. మంచి మంచి నేను బిట్స్, బ్యూటిఫుల్ పీసెస్ లైక్ ఇంగ్లీష్ ప్లేయర్స్ వాయించినట్టుగా ఆయన నన్ను మెచ్చుకున్నారు. సో ఆయన ఇలా పక్కనే కూర్చొని టేక్ చేస్తారు. సో ఆయనతో కూర్చొని వర్క్ చేయడం అదొక అచీవ్మెంట్ లాగా. ఎందుకంటే కొత్తగూడెం నుంచి రెహమాన్ గారి దగ్గరికి ట్రావెల్ అంటే దేవుడు అది ఆ రకంగా మనకి అంత దూరం తీసుకెళ్ళాడు. సో అలా వర్క్ చేయడం నేను మళ్ళీ అందుబాటులోకి వచ్చారు. బాబు గారు, హలో బాబు గారు నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే అండి. చెప్పండి బాబు గారు. సార్ కమలాకర్ గారు బాగున్నారా సార్? బాగున్నారండి, చెప్పండి సంగతులు ఏంటి చెప్పండి. నేను పెద్ద ఫ్యాన్ సార్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసే ఆల్బమ్స్ అన్ని చాలా బాగుంటాయి. అందులో త్రాహిమం అంటే అసలు ప్రాణం అన్నమాట. ఇంకా అది ప్రాణం సినిమాతో పాటు. ఓకే, థ్యాంక్ యూ అండి. సంతోషంగా ఉంది మీతో మాట్లాడుతుంటే. ఎప్పటి నుంచి మాట్లాడదాం అనుకున్నా నాకు కుదరట్లేదు. ఎప్పుడు ఫేస్బుక్ లో కలుస్తా ఉంటారు అప్పుడప్పుడు. ఓకే అండి, చాలా సంతోషంగా ఉందండి. ఒక్కసారి నా కోసం త్రాహిమాంలో వినవా మనవి కొంచెం అది ఒక్కసారి ప్లే చేయరు. బాబు గారితో పాటు చూసే ప్రేక్షకులందరూ కూడా తన్మయత్వంలో మునిగిపోయి ఉంటారు. థ్యాంక్ యూ సార్. అలాగే అన్నమయ్య కీర్తనలు మీరు చాలా వరకు ఆయన చెప్పాను కదా మీకు ఆల్బమ్స్, నీకే శరణం, లైక్ శ్రీరంగ శిశు, శ్రీహరినామం, భావయామి, తెలుగు వారికి చాలా సుపరిచితం అన్నమయ్య గీతాలు. ఆ అన్నమయ్య గీతాలని బాలుగారి స్వరంలో విని చాలా మంది తరించారు. అలాగే కమలాకర్ గారి వేణుగానంలో కూడా చాలా మంది వింటున్నారు పరోక్షంగా. ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ లైవ్ షో ద్వారా వినిపించాలంతా నాకు అది గుర్తుకు లేవు. బట్ అఫ్కోర్స్ ఆల్బమ్స్ అన్నీ చేసినవి నేనే చేశాను. అన్నమయ్య కీర్తనలో మీకు బాగా ఇష్టమైనటువంటి కీర్తన? ఆ కీర్తన నేను నేను చేసిన ఆల్బమ్స్ అన్నిట్లో నీకేశ్వరుడు బాగా ప్రజాదరణ పొందింది. అందులో అంటే శ్రీరంగ శిశు అన్నీ, లాలనుచు అనే ఒక కీర్తన చాలా బాగుంటుంది. సో లాలనుచు తారేరి తరలిడు గడలా, అది చాలా హిట్ అయింది అది. సో లైక్ నేను వాటన్నిటిని తీసుకొని నా స్టైల్లో కొంచెం ఫ్యూజన్ మిక్స్ చేసి నేను చేశాను. కొంచెం రెగ్యులర్గా అంటే ఒక తబలా, వీణ ఇలా అని కాకుండా దాన్ని కొంచెం మోడర్న్గా కొంచెం లేటెస్ట్ పద్ధతిలో భావం చెడకుండా నేను చేశాను అనమాట. అలాగే కమలాకర్ గారికి వేణువుతో ఎలాగో సాన్నిధ్యం ఉంటుంది. వేణువుల కలెక్షన్స్ అన్న చాలా ఇష్టం అంట. కలెక్షన్ ఇష్టము.
అండ్ అది కంపల్సరీ ఎందుకైందంటే బికాజ్ కాంపిటీషన్ అండి. మనం ఫోకస్లో లేకపోతే మనం ఉండలేము ఇండస్ట్రీలో. సో దట్స్ వై నేను ఎక్కువ హాలీవుడ్ మూవీస్ చూశాను, కానీ బ్రేవ్ హార్ట్, గ్లాడియేటర్ చూసినప్పుడు ఆ సౌండ్స్ విన్నప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎలా వాయిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుందని దాన్ని వెతికి నేను స్కాట్లాండ్, ఫిన్లాండ్, యూరోప్ కంట్రీస్లో చాలా వెతికి తెచ్చుకున్నాను. అండ్ ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, లైక్ ఇస్తాన్బుల్ నుంచి చాలా ఇన్స్ట్రుమెంట్, ఆల్మోస్ట్ నాకు 35 lakhs రూపీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర. సో అందరంటే ఫ్లూట్ ఏదో 200-300 రూపాయలు అనుకుంటారు, బట్ అంత నేను ఇన్వెస్ట్ చేస్తేనే ఈరోజు సస్టైన్ అవ్వగలుగుతున్నాం. వితౌట్ ఇన్వెస్ట్ చేయకుండా ఒట్టి ఫ్లూటే వాయిస్తే సస్టైన్ అవ్వడానికి మా ఛాన్స్ లేవు. అదే లక్షల రూపాయలైన విలువైనటువంటి వెనువులు కూడా మీ దగ్గర ఉన్నాయి. యా, 4.5 lakhs రూపీస్ ఫ్లూట్ ఉంది, 7 lakhs రూపీస్ ఫ్లూట్ ఉంది. సో ఇలా అది మన పిక్చర్ రీ రికార్డింగ్లో ఆ సీన్స్కి అనుగుణంగా వాటిని మనం యూజ్ చేస్తాం అనమాట. సో విచిత్రమైన వేరే సౌండ్స్ కావాలని మ్యూజిక్ డైరెక్టర్స్ అడిగినప్పుడు, వాళ్ళు అడగకపోయినా ఇందులో బాగుంటుందని, ఇందులో బాగుంటుందని నేను యూజ్ చేస్తాను. బాగుంటుంది. ఇప్పటి వరకు మీరు 25,000 పాటలకు పైగా వేణుగానం అందించారు. అలాగే 10,000 రీ రికార్డింగ్లో మీ వేణుగానం చేసుంటాను. ఇంకా మీ ఫ్యూచర్లో ఇంకా ఏ స్థాయి, మీ లక్ష్యం ఏంటి అంటే సంగీత ప్రవాహంలో? లక్ష్యం లేదండి, మంచి పాటలు లైక్ రాజా గారు, రెహమాన్ గారు ఎలా చేశారో అలాంటి ఒక మంచి పాటలు ప్రేక్షకులకు అందించాలని ఉంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా నేను ఇంకా చాలా ఫ్యూజన్ ఆల్బమ్స్ కానీ చాలా ఇంకా స్థాయికి, ఇప్పుడు నాకు ఏది రాదని అనుకుంటాను. నేను ఇంకా చాలా ఎదగాలని ఉంది. సో ఇంకా ఎదగాలి చాలా. ఏది రాదు అనుకోవడం అది మీ యొక్క ఎంత ఎదిగినా ఒదిగిన లక్షణం. అది కావచ్చు కానీ మనకి తెలుస్తుంది కదా, అంటే బికాజ్ వరల్డ్ మ్యూజిక్ విన్నప్పుడు బయట చిన్న పిల్లలు చాలా ప్రపంచంలో ఎంత ఫాస్ట్గా ఉన్నారు, వాళ్ళ ప్లేయింగ్ కానీ వాళ్ళ ఇది కానీ నాలెడ్జ్ కానీ అవి ఉన్నప్పుడు మనం ఒక్కోసారి చాలా ప్రపంచ స్థాయి మ్యూజిక్ విన్నప్పుడు లైక్ యానీ వీళ్ళందరూ విన్నప్పుడు సరే మనం ఎక్కడ ఉన్నాం రా అనిపిస్తుంటుంది. సో అలాగా ఆ స్థాయికి ఎదగాలంటే చాలా చేయాలి, చాలా నేర్చుకోవాలి, చాలా వాయించాలి, అండ్ కంపోజ్ చేసే పద్ధతి కూడా చాలా తెలుసుకోవాలి. ఇండస్ట్రీలో ఎదగాలంటే గుమ్మడికాయ అంత టాలెంట్తో పాటు ఆవు గంజంత అదృష్టం కూడా ఉండాలంటారు, నిజమేనా సార్? అదృష్టం ఉండాలి, బట్ అది నేను పెద్దగా నేను దానికంటే భగవంతుడి బ్లెస్సింగ్స్ నాకు ఇంపార్టెంట్. రైట్ సార్. అలాగే వాన సినిమాలో మీకు నచ్చిన పాట? అందులో 2 సాంగ్లు అన్నిటికీ మీరు అందులో నచ్చిన పాట ఎదుట నిలిచింది ఆకాశగంగా. ఎదుట నిలిచింది చాలా అద్భుతమైన సాంగ్ సార్. అది మా కోసం వినిపించగలరు సార్? ఈ పాటలో సంగీతం ఎంత అందంగా ఉందో, సాహిత్యం ఎంత అందంగా ఉందో, మీ వేణుగానం కూడా తీసిపోలేని విధంగా అంతే అందంగా ఉంది సార్. నిజంగా రియలీ యాక్చువల్గా ఇవన్నీ తెర వెనుక ఉన్నటువంటి కళాకారులు, బ్యాక్గ్రౌండ్ ఆర్కెస్ట్రాలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ గురించి ప్రపంచానికి తెలియదు. కానీ వీళ్ళ యొక్క కృషి, వీళ్ళందరి కష్టం పడితేనే అవుట్పుట్ అంత కమ్మగా వస్తుంది. ఒక 5 నిమిషాల పాట కోసం ఎంతోమంది కళాకారుల యొక్క కృషి ఉంటుంది, తపన ఉంటుంది, ఆ డెడికేషన్ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సంగీతం, పాశ్చాత్య సంగీతంలో మన సంగీతం కొట్టుకుపోతుంది అంటున్నారు.
ఎంతవరకు అప్డేట్ అవ్వడం కరెక్ట్ అంటారా, లేకపోతే పాశ్చాత్య సంగీతంలో కొట్టుకుపోవటం అనే దానికంటే ఎక్కువ అందరు కాదు, చాలా తక్కువ మంది, అంటే మేబీ కొంచెం అవగాహన లేకుండా ఇండస్ట్రీకి రావటం అనేది దానివల్ల చాలా ఇండస్ట్రీకి మైనస్ జరుగుతుంది. సో దే ఆర్ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ కంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది చాలామంది సంగీత దర్శకులకి. సో వాళ్ళని ఆకర్షించే విధంగానే వీళ్ళు చేయాలనుకుంటున్నారు. కానీ మనము కొంచెం నేర్చుకొని అవగాహన తెచ్చుకొని కొంచెం అన్నీ, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీకు ప్రతి ఇన్స్ట్రుమెంట్ ధర్మాన్ని తెలుసుకొని చేస్తే పాశ్చాత్య సంగీతాన్ని ఉండొచ్చు, కానీ దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే సినిమా వాయిద్యాల్లో విలువైన సంగీతం ఏది ముఖ్య లిరిక్స్ వినిపించు. అదే బికాస్ ఆఫ్ ధర్మాలు తెలియకపోవటం వల్లే. ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ ధర్మం తెలియకపోవటం వల్ల ఏమవుతుంటే కీబోర్డ్స్లో వేసేసి ఎలక్ట్రానిక్ సౌండ్ ఎక్కువ అవటం వల్ల అది జరుగుతుంది. బికాజ్ ఎలక్ట్రానిక్ యూజ్ చేయాలి, మేబీ ఎక్కువ యూజ్ చేసినా తప్పు లేదు. దాన్ని లైవ్ ఆర్కెస్ట్రా ఎలా బ్లెండ్ చేయటమో తెలుసుకోవాలి. అది చెడకుండా, అలాగే విన్నప్పుడు పాత పాట అనిపించకుండా మోడర్న్గా ఉంటూ కరెక్ట్ మ్యాచింగ్ చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా సాహిత్యం అనేది వేణుగానం మీద ఎంత ప్రభావం చూపుతుంది? అంటే సాహిత్యం ఎలా ఉన్నా సరే వేణుగానం అద్భుతంగా వస్తుందా, లేకపోతే సాహిత్యం బాగుంటే ఇంకొంచెం వేణుగానం అద్భుతంగా వచ్చే అవకాశం ఉందా? సాహిత్యం అని కాదు, అంటే సాహిత్యం మీరు అనేది ఏంటంటే అది మేబీ సాంగ్ వాయించేటప్పుడు ఆ సాహిత్యాన్ని మనసులో పెట్టుకుని, ఇప్పుడు నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి, అది మనం తురు తూ తురు తురు తూ అంతే అలాగే వాయించాలి. దాన్ని ఆ సాహిత్యాన్ని మైండ్లో పెట్టుకొని వాయించాలి. పాట వాయించినప్పుడు, బిట్టు వాయించినప్పుడు సంగీత దర్శకుడు ఎలా చెప్తారో బిట్టుని వాళ్ళు చెప్పిన విధంగా వాయించాలి. మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం సార్. దానికంటే ముందు వచ్చిన బ్రేక్ తీసుకున్నాం. ఫ్లూటిస్ట్ కమలాకర్ గారితో ఇంకొన్ని ఎన్నో విషయాలు మాట్లాడదాం. దానికంటే ముందు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి నమస్తే భారత్. వెల్కమ్ బ్యాక్ టు నమస్తే భారత్. మనతో పాటు ఫ్లూటిస్ట్ కమలాకర్ గారు ఉన్నారు. మీరు కూడా ఆయనతో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. సార్, మీ వేణువుల కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. మీ దగ్గర జపాన్ దేశానికి సంబంధించిన ఒక అరుదైన వేణువు ఉందని చెప్తున్నారు. అలాగే 13వ శతాబ్దానికి చెందినటువంటి ఒక వేణువు కూడా ఉందని అంటున్నారు. అది ఎలా? అది నేను స్కాట్లాండ్ వెళ్ళినప్పుడు ఎక్కడ ఈ ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అమ్మే షాప్స్ ఉన్నవి. సో అక్కడికి నేను బ్రేవ్ హార్ట్ చూసినప్పుడు అందులో ఒక రీడ్ ఇన్స్ట్రుమెంట్ కావాలని వెళ్ళి సర్చ్ చేసినప్పుడు నాకు నెట్లో దాని అడ్రస్ తెలిసి నేను అక్కడికి ఓన్లీ కొనడానికి కోసం వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. అది రీడ్ ఉంటుంది, దాని కరెక్ట్ పేరు నాకు గుర్తులేదు కానీ, సో ఆ రీడ్ ద్వారా సౌండ్ అయ్యి ఇది మనకి మోగుతుంది అనమాట. అంటే ప్రస్తుతానికి నేను తీసుకుని తెచ్చుంటే నేను వాయించి డిస్ప్లే చేసుకుంటామండి. అలాగే జపనీస్ ఇన్స్ట్రుమెంట్, రేర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇక్కడ రేర్ ఇన్స్ట్రుమెంటే, లైక్ షకుహాచి అంటారు దాన్ని. యా, సో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ నేను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. లైక్ ఇవన్నీ ఎందుకంటే కీబోర్డ్స్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఆర్డర్ చేసి మనం తెప్పించుకోలేము. మనం వెళ్ళి చూసి వాయించి మనకి సెట్ అవుతుందా అని తెచ్చుకోలేదు. అది తీసుకొస్తే అవి సెట్ అవ్వకపోతే అది వేస్ట్ అయిపోతుంది. ఇలా ఎన్ని కలెక్ట్ చేశారు సార్? నేను అన్ని కంట్రీస్ చాలా, నా దాదాపు ఒక 9 బాక్సులు ఉంటాయి ఫ్లూట్స్, పెద్ద ఇంత సైజు బాక్సులు అన్నీ 9 బాక్సులు ఉంటాయి. రైట్ సార్. అలాగే మీ ఈ సంగీత సాధనలో కానీ ఈ కెరీర్ డెవలప్మెంట్లో కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉండేది? చిన్నప్పుడు ఎక్కువ నన్ను మ్యూజిక్కి చాలా ఎంకరేజ్ చేశారు. సో మ్యూజిక్లో చాలా గొప్పవాడు అవ్వాలనుకున్నారు. సో మా ఫాదర్ ఇప్పుడు లేరు, సో ఉండుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉండేవారు. వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళే నన్ను మ్యూజికల్లో జాయిన్ చేశారనమాట. సో అలాగా నేను అక్కడి నుంచి ఇంతకు చెప్పాను కదా మీకు, చెన్నై వెళ్ళటం కానీ, సో అలాగా సొంతగా ఆ తర్వాత నుంచి నన్ను నేను డెవలప్ చేసుకోవటం, నాకేమీ నేర్చుకోవద్దు అలాగేమీ అడ్డు చెప్పలేదు, పూర్తి 100% సహకారం. అలాగే సార్, ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్కి ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే సంగీతానికి సంబంధించి కెరీర్గా ఎంచుకుంటే కనుక వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? సలహా ఇచ్చే అంత ఇది కానీ, బట్ వచ్చే వాళ్ళకి చెప్తున్నాను, ఎవరికైనా మ్యూజిక్ నేర్చుకొని వస్తే మంచిది. నేర్చుకోకుండా వస్తే అది
ఒకరోజు బాగుండొచ్చు కానీ ఇంకో రోజు అది దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అది హెల్దీ కాదు. మనం ఎప్పటికైనా ఎవరి దగ్గరికైనా ఒక హెల్త్ బాగాలేకపోతే చదువుకున్న వాటి దగ్గరికి వెళ్తాం. అలాగే మ్యూజిక్ కూడా మనం పిక్చర్ చేసినా ఎక్కడ చేసినా కూడా నేర్చుకొని దాని అవగాహన తెచ్చుకొని చేస్తే మంచిది. కొంచెం వెయిట్ చేసి చేయొచ్చు, తప్పులేదు. సో నేర్చుకొని చేయమని చెప్తాను. మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన గురించి? నాకు పండిట్ రవిశంకర్ గారు నాకు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయడం మర్చిపోలేని సంఘటన. సో అది ఆ తర్వాత దానికి బీటిల్స్ అనే గ్రూప్ ఉంది. అది చాలా పెద్ద గ్రూప్, వరల్డ్ ఫేమస్ బీటిల్స్ గ్రూప్. మైకిల్ జాక్సన్ ఆ రేంజ్, ఆ స్థాయిలో వాళ్ళకి నన్ను పండిట్ రవిశంకర్ గారు ఇంట్రొడ్యూస్ చేసి జార్జ్ హ్యారిసన్ ఆ గ్రూప్లో నేను వెళ్ళి వాళ్ళ దగ్గర వాయించడం నా లైఫ్లో ఇది. ఆ తర్వాత సలీల్ చౌదరి, ది గ్రేట్ మ్యూజియేటర్, హిందీ మ్యూజియేటర్, ఆయనకి వర్క్ చేశాను నేను. చాలా పాత గొప్ప మ్యూజియేటర్లు అందరికీ చాలామంది వర్క్ చేశాను. లైక్ ఇప్పుడు రెహమాన్ గారి దగ్గర వర్క్ చేయడం మర్చిపోలేని సంఘటన. రీసెంట్గా ఇప్పుడు మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్? ఇది ఈ దృశ్యకారం టీం వల్ల మళ్ళీ ఒక 2-3 మూవీస్ చేస్తున్నారు. సో ప్రస్తుతం నేను హ్యారిస్ జయరాజ్, రెహమాన్, అనిరుద్, తెలుగులో మన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ మణిశర్మ, కీరవాణి గారు అందరి దగ్గర వాయించాను. అక్కడ నేను చెన్నైలో ఉంటాను కాబట్టి ఒక మల్టీ లాంగ్వేజ్ ఎక్కువ జరుగుతుంది. లైక్ నేను కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగు, హిందీ, తులు, కొంకిని, బెంగాలీ, ఒరిస్సా వాయించాను. చాలా లాంగ్వేజ్లు వాయించాను నేను. సో వీళ్ళందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ అక్కడ ఆ వర్క్ జరుగుతుంటుంది. అక్కడ మీరు క్లాసెస్ పెట్టి విద్యార్థుల్ని తయారు చేస్తున్నాను. అది ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ అది ఫ్యూచర్లో చేస్తాను. దాన్ని ఉందా సార్? అది ఆలోచన ఉంది. ఉందా సార్? రైట్. ఇంకా ఫ్యూచర్లో ఈ టైప్ ఆఫ్ ఒక ఆల్బమ్ చేయాలి అంటే అనే ఆశయం ఏదైనా ఉంది? అలా అని కాదు, మంచి మ్యూజిక్తో నేను ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలని ఉంది. నాకు ఎప్పుడైనా ఏదైనా మంచి సాంగ్ విన్నప్పుడు రెహమాన్ గారిది కానీ రాజా గారిది కానీ నేను ఇలా చేయాలి, ఇంతకంటే బాగా చేయాలని అని అనిపిస్తుంది. కానీ పర్టికులర్ ఆల్బమ్స్ అని కాదు. ఐ వాంట్ టు ఎంటర్టైన్ ద పీపుల్ విత్ మై మ్యూజిక్. ఇంకా మీ జీవితంలో ఇది ఇలా జరగకపోతే బాగుండేది, ఇంకా మంచి ఇంకా పెద్ద స్థాయిలో ఉండేవాడిని అని ఎప్పుడైనా అనుకున్నారా? ఇది జరగకూడని సంఘటన జరిగింది? జరగకూడదు అంటే అట్లా ఏం లేదు, కానీ కొన్ని ఇప్పుడు నా ప్రాణం హిట్ అయి ఉంటే బాగుండు అనుకున్నాను. అలా అది ఫ్లాప్ అవ్వకుండా ఉండాలి అనుకున్నాను. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన మూవీ అది. సో చిన్న కారణాల వల్ల యాక్చువల్ గ్రేట్ మూవీ అది చిన్న మిస్ ఇది జరగటం వల్ల ఇది అలాగే వాన కూడా హిట్ అవుతుంది అనుకున్నాను. సో అది ఎంతైనా మనం అంతా కష్టపడి వర్క్ చేసి ద బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాము. ఇప్పుడు సక్సెస్ అయిన సినిమాతో వచ్చి సక్సెస్ అవటం వేరు. టెక్నీషియన్ నా సినిమాలు ఫ్లాప్ అయినా ఈరోజు చూడ నా పాట ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటానంటే అదే నాకు పెద్ద సక్సెస్. బట్ అవి ఆడి ఉంటే బాగుండేది అని నేను. అంటే సార్ ఇప్పుడు సినిమా హిట్ అనేది ఆ మ్యూజిక్ డైరెక్టర్ మీద ప్రభావం చూపిస్తుంది అంటారా? అంటే అది ఇప్పుడు ఉదాహరణ వాన తీసుకుంటాం. వాన సాంగ్స్ అని ఇప్పుడు ఎవర్ గ్రీన్ సాంగ్స్, అందులో ఏ పాట బాగాలేదని లేదు. అలాంటి సాంగ్స్లో పనిచేసినా కూడా మనకి ఆ సినిమా ఫ్లాప్తో సంబంధం ఉంటుందంటారా? కొంతమంది అట్లా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ అందులో పనిచేసాడంటే ఆ సినిమాని పెట్టి వాళ్ళని గ్రేడింగ్ చేయడం. హిట్ సినిమా అనుకోండి, ఇప్పుడు ఏంటంటే ఆ దూకుడు సినిమాలో పనిచేశారు ఆయన. సో ఆటోమేటిక్ అంటే ఆ పేరు వైబ్రేషన్ వల్ల నమ్మేసి పెట్టేసుకుందాం అంటే అందరు కాదు కానీ చాలామంది ఉన్నారు అలా. సో అది ఎఫెక్ట్ అవ్వటం కొంచెం ఇది. సో అట్లా అలవాటు జరుగుతుంది ఇండస్ట్రీలో. రైట్. వానా సినిమాలోని ఆకాశగంగా సాంగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. సాంగ్ వింటుంటే మాకోసం ఒకసారి.
అలా అలా వస్తుంది సార్. అంటే నాకు లిరిక్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి అది మీరు అలా వేణుగానం అలా వినిపిస్తూ ఉంటే జల జల జడిగా తోలియాల జడిగా అలా గుండెల్లోకి ఆ లిరిక్స్ వెళ్తున్నాయి. ఆ గానం వేణుగానంతో కూడినటువంటి ఆ లిరిక్స్ వెళ్తూ ఉంటే ఎంతటి ఒక స్ట్రెస్ మైండ్ నుంచి బయటకి ఈజీగా రిలీఫ్ అయిపోవచ్చు అనిపిస్తుంది. నిజంగా సార్, వెరీ గ్రేట్ టైం విత్ యూ. అలాగే ఇప్పటి వరకు మీకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఉన్నటువంటి రిలేషన్ అంటే పర్టికులర్గా అట్లా ఏం లేదు. అంటే నా మ్యూజిక్ అంటే బాలు చాలా గారి దగ్గర బాలుగారు చాలా ఇష్టం. బాలుగారితో ఆయన మూవీస్ కూడా నేను వర్క్ చేశాను. బాలుగారు సంగీత దర్శకం వహించిన సినిమాలు కూడా. అండ్ ఆయన వచ్చినప్పుడు ప్రాణంలో పాడారు. చాలా మెచ్చుకుంటారు నా మ్యూజిక్ని. అంటే ఫస్ట్ సింగర్కి స్థాయిని మీరు పెట్టడం చాలా నాకు నచ్చుతుందండి అని చాలాసార్లు నన్ను అప్రిషియేట్ చేశారు. మీరు వాయిస్తే మనసులోంచి వాయిస్తారని చెప్పి నన్ను చాలాసార్లు అనేవారు. అండ్ అంటే చెప్పలే, బాలు అంత ఇష్టం నా మ్యూజిక్ అంటే బాలు గారిది. ప్రతి చోట అందరు చాలామందితో నా కొలీగ్స్తో చెప్పిన విషయం చాలా ఉన్నాయి. అంత అప్రిషియేట్ చేస్తారు. బికాస్ మంచి మ్యూజిషియన్ కాబట్టి ఆటోమేటిక్గా బాలు గారు ఇంకా చెప్పాలి. ఇంకా నాకు చాలా సాంగ్స్ పాడారు, నా ఆల్బమ్స్లో పాడారు. పాడినప్పుడల్లా నన్ను చాలా బాగుందండి, చాలా మీకు కరెక్ట్ బ్రేక్ రావట్లేదని చాలాసార్లు ఫీల్ అయ్యారు. బాలు గారు పాడిన పాటలన్నీ బాగుంటాయి, అసలు డౌట్ లేదు. అందులో ఒక మంచి మీకు నచ్చిన పాటలో మాకు వేణుగానం ద్వారా వినిపిస్తుంది. గీతాంజలిలో పాటలు నాకు ఆమని పాడే ఇష్టం కానీ బట్ దాని ముందు ఫ్లూట్ బిట్ ఉంటుంది, అది మాత్రం వాయిస్తాను. పాడవే హాయిగా. గ్రేట్ బాలు గారు లాగా ఏ సింగర్ మళ్ళీ అంత స్టాండర్డ్గా రాకపోవటం అదొక ఇండస్ట్రీకి ఒక మైనస్. ఎన్ని వేల పాటలు పాడారు, ఎంత కాలం నుంచి 60s నుంచి పాడుతున్నారు ఇంతవరకు. అంటే అది అలాగా రావాలి సింగర్ వస్తే, అంత స్పార్క్ ఉంటే కానీ, అంత డెడికేటెడ్గా ఉంటే కానీ. ఆయన కూడా ఎన్ని శ్రమలు అనుభవించి ఉంటారు. సో అవన్నీ కాదని బ్యాక్ అయ్యి ఆయన చెన్నై నుంచి రివర్స్ వెళ్ళిపోయి ఉంటే ఉండేది. అందుకని ఎన్ని హర్డిల్స్ వచ్చినా టార్గెట్ రీచ్ అయ్యే వరకు మనం దాన్ని ఛేదిస్తూ వెళ్తుండే. నేటి సంగీత ప్రపంచానికి, ముఖ్యంగా సినిమా సంగీతానికి మీరు ఇచ్చేటటువంటి సలహా అంటే, ఇప్పుడు సంగీత ప్రవాహం దాదాపుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పాశ్చాత్య సంగీత ప్రవాహంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఆ ప్రభావం ఎక్కువగా పడిపోయి మనం మాట్లాడుకున్నట్లుగానే లిరిక్స్ మీద మొట్టమొదటి పడుతుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ ఏదైతే వేణుగానం కానీ, వైలిన్ కానీ వీటి మీద పడిపోతుంది. వినిపించకూడనివి ఎక్కువగా వినిపిస్తూ, వినిపించాల్సిన మధుర సంగీతం ఏదైతే సత్వగుణంతో కూడినటువంటి సంగీతం ఉందో అది వినిపించకుండా ఉంటుంది. సో అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ మీరు ఇచ్చేసారు. కొంతమంది బాగానే చేస్తున్నారు, బట్ హిందీలో కల్చర్ చాలా బాగుంది. లైక్ మీరు ఇప్పుడు ఆషికీ సాంగ్లు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అరిజిత్ సింగ్ ఇది కానీ, మొన్న బజరంగి బాజీరావు మస్తాని. సో ఆ కల్చర్ ఇక్కడ కూడా వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతుంది. చాలా మెలోడియస్గా, ఈవెన్ వాళ్ళు ఫాస్ట్ నెంబర్ చేసినా, ఐటమ్ నెంబర్ చేసినా కూడా దాంట్లో ఆ మెలోడీ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది. సో అది ఇక్కడ ఎక్కువ శబ్ద కాలుష్యం ఎక్కువై వచ్చిన ట్యూన్సే రావటం, వచ్చిందే రావటం, ఇవన్నీ ఒకటేలాగా ఉండటం అనేది ఎక్కువ జరుగుతుంది. సో అది కొంచెం మారితే బాగుంటుంది వేరియేషన్ సంగీతం. ఎందుకంటే బికాజ్ ఇందాక చెప్పినట్టు అది తెలుసుకోకపోవటం, కొంచెం శాస్త్రీయ సంగీతం కూడా అవగాహన లేకపోవటం, ఒకటే స్కేల్స్లో పాటలు చేయటం, ఆ మొనాటనెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు అందరూ. ఇది నేను చెప్పేది చాలామంది చెప్తున్నారు. అదే ధోరణి, వచ్చిన పాటే విన్నట్టుగా, వచ్చిన సంగీతమే వచ్చినట్టుగా, ఇది లేదా కిక్ లేదు. సో అన్నీ చేంజ్ అయితే బాగుంటుంది, మళ్ళీ హెల్దీగా ఉంటుంది. బట్ కొన్ని వస్తున్నాయి మంచి పాటలు, అంటే అది అందరి దగ్గర మార్పు వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Yeah. మీ జీవిత విశేషాలతో పాటు ఎన్నో
మంచి మంచి పాటలు మాకు వేణుగానం ద్వారా వినిపించి మమ్మల్ని తన్మయత్వంలో ముంచినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. అండి, నన్ను కూడా ఇన్వైట్ చేసిన థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఫ్లూటిస్ట్ కమలాకర్ గారితో సాగినటువంటి జీవిత అనుభవాలకు సంబంధించి నమస్తే భారత్ ప్రోగ్రాం. రేపటి నమస్తే భారత్లో మరో విశిష్ట అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.